హే గాయ్స్, సంక్రాంతి పిండి వంటలు ఎంతమందికి ఇష్టమో తెలియదు కానీ నాకు మాత్రం కలగూర అంటే పిచ్చి ఇష్టం. ఈ కలగూరను కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. ఇప్పుడు మా విధానంలో ఎలా చేద్దాం చూద్దాం రండి. కొయ్యగానే కంటికి నీరు తెప్పించే ఉల్లిపాయ, ఎంత తిన్నా జుత్తు ఎదిగిన కరివేపాకు, అనిపించే పచ్చిమిర్చి, నేను లేకుండా వంట ఎలా చేస్తావక్క అని ఒక ఎర్రని టమాటీ, వెజ్ లో మన రారాజు వంకాయ అన్నం కదా ఒకటే ఏకండి, ఒక 2-3-4 వేయండి. ఏ మాత్రం స్వీట్ గా లేని స్వీట్ పొటాటో, అబ్బా దీన్ని కూడా తినాలా అనిపించే చేమల దుంపలు, నా మొహం అంత సైజులో మందంగా ఉండే గుమ్మడికాయ, బజ్జీలు తప్ప అసలు ఎందులోనూ తినలేను ఒక అరటికాయ, చకచకా అని చిడతలు కొట్టే చిక్కుడుకాయ, బాబో అనిపించే అల్లం, ప్రియా నువ్వే నా గుండెలయ్యా అనిపించే కొత్తిమీర కట్ట. మన కుకింగ్ బాక్స్ లో వచ్చే చాక్ సౌండ్ కోసం చాలా ట్రై చేశాను, కాకపోతే నా చాక్ సౌండ్ కంటే ఎదురింటి కుక్కర్ విజిల్ సౌండ్ ఎక్కువ వచ్చింది. ఇలా మంచిగా అన్ని రంగురంగుల కూరగాయల్ని కోసి పెట్టుకోండి. ఇందులో ఇంకా కందదుంపను కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నా దగ్గర అవైలబుల్ గా లేదు కాబట్టి నేను కందదుంపని యాడ్ చేయలేదు. నేనైతే ఈ కర్రీలో అసలు కారం యాడ్ చేయము, ఓన్లీ పచ్చిమిర్చి కారం ద్వారానే ఈ కర్రీ మొత్తానికి కారం వస్తుంది. ట్రస్ట్ మీ, అన్ని వెజిటేబుల్స్ యొక్క నేచురల్ టేస్ట్ అన్ని కలవడం వల్ల చాలా చాలా బాగుంటుంది. ఇది కొంచెం తగినంత వాటర్ వేయండి, ఎక్కువ వేయకండి. విజిల్స్ వచ్చే గ్యాప్ లో పక్కన ఉడుకుతున్న పప్పును కూడా చూసేద్దాం. ఇంతకీ విజిల్స్ అన్నీ చెప్పలేదు కదా, 3 to 4 విజిల్స్ వేయించండి సరిపోద్ది. పప్పులో ఉప్పు ఉందా లేదా మాత్రం చెక్ చేయకండి, చెక్ చేస్తారు ఎందుకంటే అది దేవుడు పట్టాల్సింది కాబట్టి. ఆ 3 to 4 విజిల్స్ వచ్చేసిన తర్వాత కాసేపు అలానే వదిలేసి ఇప్పుడు కాసేపు ఒక 2 నిమిషాలు మగ్గిస్తే అంతే, కర్రీ అయిపోయింది.